హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. ఫ్రెండ్స్, మనకి ఇప్పుడిప్పుడే ఉద్యోగ పెన్షనర్లకు సంబంధించి మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి. ఇక్కడైతే మనకు వచ్చిన అప్డేట్ ప్రకారంగా ఇక దీపావళి కానుకగా ఉద్యోగులకు అదిరిపోయే గుడ్ న్యూస్. ఇక 2% డిఏ విడుదల అంటూ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి. వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్, అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది. ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము. ఇక ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న కరువు భత్యం అంటే డిఆర్ఎస్ అలవెన్స్ పై ప్రభుత్వం శుభవార్త వినిపించింది. ప్రభుత్వ ఉద్యోగులు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న డిఏపై ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. ఇక డిఏను 2% మేర పెంచుతూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఈ విషయాన్ని స్వయంగా ముఖ్యమంత్రి ప్రకటన చేశారు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చే డిఏ పెంపుతో కలిపితే రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు భారీ ప్రయోజనం లభించనుంది. ఇక ఆ వివరాలు పూర్తిగా తెలుసుకుందాం. ఇక ఛత్తీస్గఢ్లోనే ప్రభుత్వ ఉద్యోగులకు డిఏను 2% పెంచుతున్నట్లు ముఖ్యమంత్రి విష్ణుదేవ్ సాయ్ ప్రకటించారు. పెంచిన డిఏ కేంద్ర ప్రభుత్వం 55%తో సమానంగా ఉందని వెల్లడించారు. ఇక ఈ నిర్ణయంతో రాష్ట్రంలోనే 4 లక్షలకు పైగా ఉన్న రాష్ట్ర ఉద్యోగులు ప్రయోజనం లభిస్తుందని వివరించారు. ఇక రాబోయే పండుగ సీజన్ దృష్టిలో ఉంచుకొని ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్లు సీఎం విష్ణుదేవ్ సాయి చెప్పారు. ఇక మా ఉద్యోగులు 53% డిఏ పొందుతున్నారు. దీపావళి ముందు మేము దానిని కేంద్ర ప్రభుత్వం అందించే దానికి సమానంగా 50%కి డిఆర్ఎస్ అలవెన్స్ పెంచాము అని ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి విష్ణుదేవ్ సాయ్ తెలిపారు. అయితే ప్రభుత్వం ప్రకటించిన డిఏ పెంపుపై ప్రభుత్వ ఉద్యోగ సంఘాలు హర్షం వ్యక్తం చేస్తూనే అసంతృప్తి, ఆందోళన చెందుతున్నారు. కేంద్ర ప్రభుత్వంతో సమానంగా ఇచ్చిన డిఏ స్వాగతించదగినదే కానీ దీర్ఘకాలంగా పెండింగుల్లో ఉన్న డిమాండ్లను పరిష్కరించలేదని ప్రభుత్వ ఉద్యోగ సంఘాల ప్రతినిధులు చెబుతున్నారు. ఇక బకాయి చెల్లింపులు, సేవా సంబంధిత ప్రయోజనాలతో సహా దాన్ని 11 పాయింట్ల చార్టర్ డిమాండ్లు నెరవేర్చాలని ప్రభుత్వ ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వంతో చేస్తున్న చర్చల్లో ఎటువంటి పురోగతి లేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. కాగా ఛత్తీస్గఢ్ ప్రభుత్వం ప్రకటించిన డిఏతో ఇతర రాష్ట్రాల్లో కూడా డిఏ చెల్లించాలనే డిమాండ్ వస్తుంది. ఇప్పటికే తెలంగాణలో అత్యధికంగా 5 డిఏలు పెండింగుల్లో ఉన్నాయి. ఇక ఆంధ్రప్రదేశ్లో అదే స్థాయిలో పెండింగుల్లో ఉన్నాయి. తెలంగాణ, ఏపీ ప్రభుత్వాలు కూడా ఉద్యోగులకు డిఏ ప్రకటించాలని ఆయా రాష్ట్రాల ప్రభుత్వ ఉద్యోగ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.